తో వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల గురించి చెబుతూ ఉంటారు. శ్యామల ఇలా అంటూ ఉంటుంది, మా చిన్నల్లుడికి తన కాపురంలో ఏదో ఒక కలహాలు ఉన్నాయి. అలాగే మా విరాట్‌కి బిజినెస్ విషయంలో ఒక కలహం ఉంది. ఇక ఈ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఈ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అయితే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించి చెబుతూ ఉంటుంది. దాంతో జగదీశ్వరి, చంద్ర వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఇంటి జాతకం వీళ్ళందరిది చూసిన తర్వాత అక్కడ ఉన్న సిద్ధాంతి గారు కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే మా పెద్ద కోడలు చంద్రకళ అని చెప్పి చాలా సంతోషంగా చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న శ్యామల, చంద్ర అలాగే జగదీశ్వరి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి అయితే, ఏం పంతులు గారు, ఏదైనా దోషం ఉందా, కడుపుతో ఉన్న అమ్మాయి విషయంలో ఏదైనా దోషం ఉంటే ఇప్పుడే చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న కామాక్షి అంటుంది. దాంతో అక్కడ ఉన్న పంతులు గారైతే, అవును, ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ భూమి మీద పడినప్పుడు ఈ ఇంట్లో ఒక ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పి సిద్ధాంత్ గారు అంటారు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో చంద్ర, జగదీశ్వరి, శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఈ ఇంట్లో చంద్రకళకి బిడ్డ పుట్టిన వెంటనే ప్రాణ నష్టం ఉంది అనేసరికి ఎవరి ప్రాణాలు పోతాయో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో అక్కడ ఉన్న ఆ సిద్ధాంతి అయితే, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఈ ఇంట్లో ఒక బిడ్డ పడింది అంటే ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి సిద్ధాంతి అంటారు. ఆ మాట విని శాలిని అయితే చాలా సంతోషిస్తుంది.